గుట్టు చప్పుడు కాకుండా పని కానిద్దామనుకున్నారు. ప్లాన్ చేసుకుని కారులోకి వెళ్ళి కూర్చున్నారు. ఎవరికీ కనబడకుండా కారు కవర్ కూడా కప్పేసుకున్నారు. హ్యాపీ, ఇక ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ ఇద్దరు అన్నదమ్ములు బీర్లు ఓపెన్ చేశారు. కార్ ఏసీ ఆన్ చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ అర్ధరాత్రి వరకు పీకల దాకా తాగారు. ఆ తర్వాత మద్యం మత్తు తలకెక్కి నిద్రలోకి జారారు. ఆ నిద్రే వారికి శాశ్వత నిద్రగా మారింది. తిరుపతి జిల్లా కండ్రిగ గ్రామానికి చెందిన దిలీప్, వినయ్ వరుసకు అన్నదమ్ములు. స్థానికంగా పనులు చేసుకుంటూ ఒకరు తిరుచానూరులో, ఇంకొకరు గోపాలరాజు కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ కలిసి ఆదివారం అర్ధరాత్రి వారి ఇంటి సమీపంలో కవరుతో కప్పి ఉన్న కారులో మద్యం తాగి దానిలోనే నిద్రపోయారు. పోలీసులు తెలిపిన దాని ప్రకారం తెల్లవారుజాము సమయంలో కారులో ఆయిల్ అయిపోవడంతో ఇంజన్ ఆగిపోయింది. దాంతో ఏసీ కూడా పనిచేయకుండా పోయింది. మద్యం కిక్కుతో ఉన్న వీరికి స్పృహ రాకపోవడంతో ఊపిరాడక చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై దిలీప్ తండ్రి రవి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని కారు వివరాలు సేకరించారు. వీరు మద్యం తాగిన DL9 సిటీ 1765 కారు అనుమానాస్పదంగా ఉండడం గమనించారు. అది ఢిల్లీ రిజిస్ట్రేషన్ కార్ అని, దాని వివరాలు కుటుంబ సభ్యులే చెప్పలేకపోతున్నారని పోలీసులు అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తేనే గాని దీనిపై ఒక అవగాహనకు రాలేమని వారు తెలిపారు. ఏది ఏమైనా బీర్లు సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొనడమే కాకుండా 2 కుటుంబాలను అనాథలను చేసింది.